ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డిసెంబరు 9వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం. ఈ ఎల్లారెడ్డి మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఈ 29 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 29 గ్రామాల కొరకు ప్రార్థించటానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయము దయచేయండి. కృపగలిగిన దేవా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులందరినీ దీవించండి. నాయన, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ 29 గ్రామాల ప్రజలు మీ ప్రేమను రుచి చూచుటకే సహాయము దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 2, 3, 4 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. నిన్నటి దినాన మనం 11వ అధ్యాయం 1వ మాటను ధ్యానించాం. ఆయన ఒక చోట ప్రార్థిస్తున్నట్లు, ప్రార్థన చాలించిన తర్వాత శిష్యులు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మాకు ప్రార్థన నేర్పమని ఆయన అడిగారు. అందుకే 2వ మాట, 3వ మాట, 4వ మాటలో ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకమని పలుకుమని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు వచ్చి యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన నేర్పమని ప్రభుని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభులు వారు శిష్యులకు ఏం నేర్పారంటే ప్రార్థన నేర్పారు. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభులు వారు ఏమి నేర్పలేదు అంటే ప్రజల మీద నీళ్లు చల్లటం నేర్పలేదు, లేకపోతే నూనె చల్లటం నేర్పలేదు, లేకపోతే ఇంకా రకరకాల విధాలుగా నేటి క్రైస్తవ్యంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులను శిష్యులకు నేర్పలేదు. వారు నేర్పమన్నది ప్రార్థన.
ప్రభు నేర్పింది ప్రార్థన. యేసు ప్రభు తన శిష్యులకు ప్రసంగం ఎలా చేయాలో నేర్పలేదు, రోగులను ఎలా స్వస్థపరచాలో నేర్పలేదు, కానీ ప్రార్థన నేర్పించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈరోజు మీ కుటుంబంలో మీ బిడ్డలకు ప్రార్థన నేర్పుతున్నారా? భక్తి నేర్పుతున్నారా? వాక్యం చదవటం నేర్పుతున్నారా? దైవజనులకు గౌరవించడం నేర్పుతున్నారా? దైవజనుల మాటకు విధేయత కలిగి ఉండటం నేర్పుతున్నారా? ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయితే తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. క్రైస్తవుడు చేతిలో ఉన్న బలమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారా కుటుంబాలు, ప్రార్థన ద్వారా సంఘాలు, ప్రార్థన ద్వారా సమాజాలు కట్టబడతాయి. ప్రార్థన నమ్ముకున్న వారు ఎవరు, పాడైపోయిన వారు ఎవరు లేరు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నేర్పిన ప్రార్థనను బట్టి, అందుకే ప్రభు ఏమని ప్రార్థన నేర్పారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఇది ప్రార్థన. ప్రార్థనే. ప్రార్థనను మనం ఏం చేయాలంటే మన జీవితంలో నెమరు వేసుకోవాలి. ప్రార్థన ద్వారా మన కుటుంబాలు, ప్రార్థన ద్వారా మన బ్రతుకులు, ప్రార్థన ద్వారా మన జీవితాలను సరిచేసుకోగలుగుతాం. అందుకు తన శిష్యులకు ప్రార్థన ప్రభు నేర్పించారు. మనము ప్రభువుని అడుగుదాం, దేవా నాకు ప్రార్థన నేర్పించండి. ఇతరులను క్షమించగలిగిన ప్రార్థన, ఇతరులను అర్థం చేసుకోగలిగిన ప్రార్థన, ఇతరులకు దీవెనకరంగా ఉండగలిగిన ప్రార్థన. చాలా ప్రార్థనలు ఉన్నాయి. మోషే ప్రార్థన, ఇర్మియా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన, ఎజ్రా ప్రార్థన, అనేక మంది ప్రార్థనలు ఉన్నాయి. అవి మనకు మాదిరి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, రండి, మనమంతా ప్రార్థన ఆత్మచేత నింపబడతాం. అందుకే విజయవాడ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రార్థన వనాన్ని నిర్మించడానికి, ఏకాంతంగా ప్రార్థించుటకు, ప్రశాంతంగా ప్రార్థించుటకు ఒక ప్రార్థన వనాన్ని నిర్మించడానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టే ప్రభుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ప్రార్థన ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభు, మీకు వందనాలు. నాయనా, కుటుంబాలను, జీవితాలను కట్టుకోగలిగిన ప్రార్థన మాకు నేర్పించండి. మీ శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.